గుడ్ మార్నింగ్, నేను వంశీ. వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. ఇక డీటెయిల్స్లోకి వెళితే ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారులను మాత్రమే కేటాయించారని, ఐపీఎస్ క్యాడర్పై రివ్యూ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వరద నష్టం, సాయం, పునర్విభజన సమస్యలు, ఐపీఎస్ పోస్టుల పెంపు అంశాలపై చర్చించారు. ఢిల్లీ పర్యటనలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి అనంతరం అమిత్ షాను కలిశారు. తెలంగాణలో భారీ వర్షాలతో దెబ్బతిన్న మౌలిక వస్తువుల పునరుద్ధరణ, మరమ్మతు పనులకు 11,713 కోట్ల నిధులు ఇవ్వాలని కోరారు. మరమ్మతు పనుల కోసం 5,400 కోట్ల రూపాయలు విడుదల చేయాలని సెప్టెంబర్ 2న లేఖ రాసినట్లు గుర్తు చేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లతో తెలంగాణకు సరిహద్దు ఉండటంతో రాష్ట్ర భద్రతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. గ్రేటర్లోని చెరువుల విస్తీర్ణము, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని నిర్ణయం తీసుకుంది. ఇక 3 నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే పూర్తయ్యాక వెబ్సైట్లో వివరాలు పొందుపరిచే అవకాశం ఉంది. అయితే సర్వే పూర్తయ్యే వరకు హైడ్రా కూల్చివేతలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. హైడ్రా మూసీ కేంద్రంగా అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. ఈ అంశంలో విపక్షాలు చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైడ్రాపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని బట్టి మండిపడ్డారు. మూసీపై కూడా అపోహలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చెరువుల పరిరక్షణ, మూసీ సుందరీకరణ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా బండి సంజయ్ మహాశక్తి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరిగే ఏర్పాట్లు చేశారు. మొదటిసారిగా ఈ వేడుకల్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. మహాశక్తి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో ప్రతిరోజు జరిగే దాండియా కార్యక్రమాన్ని బండి సంజయ్, గంగుల కమలాకర్, కవ్వంపల్లి కూర్చొని వీక్షించారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు నాయకులు చెలుక్తులు వేసుకుంటూ సందడి చేశారు. రాజకీయ నేపథ్యంలో ఉదయం లేస్తే తిట్టిపోసుకునే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఇలా ఒకే వేదికపై సందడిగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఆలయానికి వచ్చిన భక్తులు సైతం ఈ సన్నివేశాన్ని ఆసక్తిగా చూశారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన నూకల నరేష్ రెడ్డి కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. నరేష్ రెడ్డి మరణం తీవ్రంగా కలిచివేసిందని, ఆడపడుచులను ఆత్మీయంగా పలకరించే వ్యక్తిత్వం ఆయనదన్నారు. నరేష్ రెడ్డి మృతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు 5వ రోజు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు స్కందమాత అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి విశేష అర్చనతో పెరుగన్నం నైవేద్యంగా నివేదించారు. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో అందిస్తున్న డయాలసిస్ సేవలను బాధితులు వినియోగించుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ సూచించారు. రిమ్స్లోని డయాలసిస్ కేంద్రానికి అదనంగా సరఫరా అయిన 4 డయాలసిస్ యంత్రాలను డైరెక్టర్ ప్రారంభించారు. ప్రస్తుతం బాధితుల కోసం మొత్తం 15 యంత్రాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక గ్రామం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ ఆక్రమిత గుడిసెలను అధికారులు తొలగిస్తున్నారు. రొయ్యూరు, శంకరాజపల్లి గ్రామాల్లోని గిరిజనులు గత కొంతకాలంగా ఫారెస్ట్ భూముల్లో గుడిసెలు వేసుకోవడంతో వాటిని తొలగించాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో నోటీసులను గిరిజనులు లెక్క చేయకపోవడంతో జేసీబీ సాయంతో గుడిసెలను అటవీశాఖ అధికారులు తొలగిస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ దేవాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో 5వ రోజు భాగంగా స్కందమాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు డీఏలు కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 10 మాసాలు గడుస్తున్న సమస్యలు పరిష్కరించడంలో నాయకులు చొరవ చూపడం లేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో బాధపడుతున్నారని, సిపిఎస్ రద్దు చేయాలని, 317 జీవో వల్ల అనేక మంది ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై దాడి జరిగింది. ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సీసీ రోడ్డు పరిశీలనకు ఫిరోజ్ ఖాన్ వెళ్లారు. ఫిరోజ్ ను ఎమ్మెల్యే మజీద్ అనుచరులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. డీసీపీ గొడవకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఆదివాసీ సంఘ్ నాయకులు ఐటీడీఏ ముందు ధర్నా నిర్వహించారు. గత నెల రోజుల క్రితం జైనూరులో జరిగిన ఘటనను నిరసిస్తూ ఆదివాసీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన షేక్ మగ్దమ్ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఉరితీయాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివాసీ సంఘ నాయకులతో మంత్రి సీతక్క చర్చలు జరిపి ఇప్పటి వరకు న్యాయం జరగలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య మహిళా పోలీస్ సిబ్బందితో బతుకమ్మ ఆడిపాడారు. ఎల్బీ నగర్ డివిజన్లోని ఎల్బీ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్, నాగోల్ మరియు సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీస్ సిబ్బందితో బతుకమ్మ ఆటపాటలతో ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య జోష్ నింపారు. బతుకమ్మ పండుగలో 6వ రోజున అలిగిన బతుకమ్మ మా పోలీస్ సిబ్బందితో బతుకమ్మ ఆడిపాడినందుకు చాలా సంతోషంగా ఉందని ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య తెలిపారు. మూసీ సుందరీకరణ అంశంలో ప్రభుత్వంలోని పెద్దలు ఒక్కోలా మాట్లాడుతున్నారనే ఆందోళన నిర్వాసితుల్లో ఉందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు. చైతన్యపురిలోని వెంకటసాయి నగర్లో మూసీ నిర్వాసితులతో ఆయన సమావేశం నిర్వహించారు. సుందరీకరణ పేరుతో మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లను తొలగించాల్సిన అవసరం ఉందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిర్వాసితులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాత సుందరీకరణపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రుణమాఫీ అంశంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటివరకు 22 లక్షల మందికి రుణమాఫీ చేశామని, త్వరలోనే షెడ్యూల్ ప్రకటించి మిగతా వారి రుణాలను కూడా మాఫీ చేస్తామన్నారు తుమ్మల. గాంధీభవన్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా వినతి పత్రాలను స్వీకరించారు తుమ్మల. భూ సమస్యలు, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు సమస్యలపై మొత్తం 98 అర్జీలను స్వీకరించినట్లు తెలిపిన తుమ్మల కలెక్టర్లతో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో అధికారుల పనితీరు మెరుగుపడాలని, కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు బీసీ సంక్షేమ శాఖ గౌరవాన్ని కాపాడాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొమరంభీం భవన్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విస్తృత స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. గురుకులాల్లో తాజా పరిస్థితిపై మంత్రి పొన్నం ఆరా తీశారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రజాపాలనలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు పొన్నం. ఇప్పటికే పాఠశాలల్లో 1100 కోట్ల రూపాయలతో 25,000 స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు పొన్నం. గత బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి అలుపెరగని కృషి చేస్తున్నారని సురేఖ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మాధవరెడ్డి, పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి సురేఖ పాల్గొన్నారు. పాలక మండలి సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని సూచించారు సురేఖ. తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం కోసమే ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశామని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో చంద్రబాబును కలిశారు. మల్లారెడ్డి మనమరాలు శ్రేయారెడ్డి పెళ్లికి రావాలని చంద్రబాబును ఆహ్వానించారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్తో తమ రాజకీయ ప్రస్థానం మొదలైందని తెలిపారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది చంద్రబాబేనని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ పాలన మళ్లీ రావాల్సిన అవసరం ఉందన్నారు. 100% తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఒక వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా అలై భలాయ్ వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలై భలాయ్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి హాజరయ్యారు. అలై భలాయ్ రాజకీయ కార్యక్రమం కాదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. అలై భలాయ్ ఒక సాంస్కృతిక కార్యక్రమం అన్నారు. అలై భలాయ్ 19వ వసంతంలోకి అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు దత్తాత్రేయ. చట్టాలు పోలీసులకు చుట్టాలు, వారు ఏది చేసినా చెల్లుతుంది. సామాన్యులు చేస్తేనే తప్ప. భాగ్యనగరంలో రాత్రి 10 తర్వాత డీజేలు నిషేధిస్తున్నట్లు నగర కమిషనర్ ప్రకటించారు. కానీ ఆ నిబంధనలకు పోలీసు ఉన్నతాధికారి పాతరేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్ ముందు దాండియా వేడుకలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. డీజే సౌండ్లు భరించలేక స్థానికులు గార్డెన్ ముందు ఆందోళనకు దిగారు. డీజే నిలిపివేస్తూ కోర్టు, సిపి ఆదేశాలు పోలీసులే పట్టించుకోవడంపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి లోపలికి వెళ్లి మళ్లీ ఈవెంట్ మొదలు పెట్టించడంతో ఆయనే ఈవెంట్ నిర్వహిస్తున్నారంటూ గేటు ముందు మళ్లీ స్థానికులు ఆందోళనకు దిగారు. తరుణ్ జోషి ఈవెంట్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడంతో అక్కడి నుంచి పోలీసులు వెనుదిరిగారు. మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీశారు సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్. ఎప్పుడూ కేసులతో బిజీగా ఉండే ఎస్పీ సరదాగా స్టెప్పులు వేశారు. పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్పీ మాస్ స్టెప్పులు వేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జిల్లా పోలీస్ కుటుంబ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. బతుకమ్మ సంబరాల్లో జిల్లా ఎస్పీ రూపేష్ పోలీసులతో కలిసి పెద్ద పులి పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులు వేసి అక్కడ సందడి చేశారు. ఆలంపూర్ క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు స్కందమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అర్చకులు అమ్మవారి సహస్రనామార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాలక మండలి సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మాధవిరెడ్డి, పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో సురేఖ పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు రేవంత్ కృషి చేస్తున్నారని తెలిపారు సురేఖ.
ఆలేరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రుల సహకారంతో యాదాద్రి జిల్లాలోని గంధమల్ల చెరువుకు మల్లన్న సాగర్ ద్వారా నీరు అందించినట్టు చెప్పారు. అక్కడి నుంచి గొలుసుకట్టు చెరువుల ద్వారా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు నీరు అందుతుందన్నారు. మోత్కూరు, గుండాల వరకు కూడా గోదావరి జిల్లాలను తీసుకెళ్లిన ఘనత తమకే దక్కుతుందన్నారు బీర్ల ఐలయ్య. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కళ్యాణ్ ను తక్షణమే డిస్క్వాలిఫై చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పవన్ పై గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ తరఫున ఫిర్యాదు చేశారు. పవన్ వ్యాఖ్యలు దేశంలో శాంతి సామరస్యాలను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు కేఏ పాల్. అయోధ్య రామాలయ కార్యక్రమానికి కల్తీ జరిగిన లక్షల లడ్డూలు పంపించారన్న ఆరోపణ తీవ్ర నేరమని తెలిపారు పాల్. ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేసిన పవన్ పై విచారణ జరపాలని, ఆయన్ను తక్షణమే డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించాలని కోరారు. పంజాగుట్ట పోలీసులతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, సిబిఐలకు ఫిర్యాదు కాపీలను పంపిస్తామని తెలిపారు కే పాల్. విశ్వమంతటా శాంతి నెలకొనాలని కాంక్షిస్తూ పవిత్ర అయోధ్య నగరంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకు శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. మహాయాగానికి సంబంధించిన బ్రోచర్ను సత్యమూర్తి, వెంకటేశ్వర రాజమూర్తులతో కలిసి ఆవిష్కరించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్, శ్రీ కంచి కామాక్షి పీఠం, చిన్మయ సేవా ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యంలో 57 రోజుల పాటు యాగాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 900 మంది వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ యాగం నిర్విరామంగా కొనసాగుతోందని తెలిపారు. భక్తి శ్రద్ధలతో కొనసాగనున్న మహాయాగం సందర్భంగా ప్రతినిత్యం 10,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 14 నిత్య హోమాలు, 2 యాగాలు ప్రత్యేకంగా కొనసాగుతాయని ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. మేడ్చల్ పిఎస్ లో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఓ కేసుకు సంబంధించి స్టేషన్ బెయిల్ విషయంలో 50,000 లంచం డిమాండ్ చేస్తూ ఎస్ఐ మధుసూదన్ పట్టుబడ్డాడు. 50,000 లంచం తీసుకుంటూ ఏఎస్ఐ మధుసూదన్ ఏసీపీకి అడ్డంగా దొరికిపోయాడు. ఏఎస్ఐ మధుసూదన్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో గోమాతకు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీర్పూర్లో భైరవేణి సత్యనారాయణ సాదుకుంటున్న గోమాతకు మొదటి పుట్టినరోజు వేడుక సందర్భంగా కేక్ కట్ చేసి శివ పేరుతో నామకరణం చేశారు. గోమాతను అలంకరించారు, పూజ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి విశేష అర్చనతో పెరుగన్నం నైవేద్యంగా నివేదించారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 5వ రోజు అంగరంగ వైభవంగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు స్కందమాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా చినబొండపల్లి గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిన్న రాత్రి పెళ్లి అనంతరం 2 వర్గాల మధ్య మొదలైన విభేదాలు గొడవకు దారితీశాయి. ఒక్కసారిగా చినబొండపల్లి గ్రామం రణరంగంగా మారింది. ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఉచిత ఇసుక కొరకు ఏపీ శాండ్ మేనేజ్మెంట్ వెబ్ పోర్టల్ ద్వారా లేదా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని, దరఖాస్తుదారులు నిర్వహణకు 1 టన్నుకు 307 రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లోని కలెక్టరేట్ అన్నమయ్య జిల్లాలో అమలవుతున్న ఇసుక పాలసీ, ఇసుక రవాణా, ఇసుక కోసం దరఖాస్తు చేసుకునే విధానం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ మీడియాకు వివరించారు. అన్నమయ్య జిల్లాలో ఇప్పటి వరకు 3 ఇసుక రీచ్లు ఉన్నాయని, మరో 3 ఇసుక రీచ్లను అక్టోబర్ 16వ తేదీ కల్లా అందుబాటులోకి తెస్తామన్నారు. రాజంపేట మండలం బోడిగుంటపల్లి గ్రామం నుంచి ప్రతిరోజు 6,000 మెట్రిక్ టన్నుల ఇసుక రవాణా అవుతుందన్నారు. అన్నమయ్య జిల్లాలో ఇప్పటి వరకు 5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తెచ్చామని, మరో 3 ఇసుక రీచ్లు అందుబాటులోకి వస్తే మరో 75,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి రానుందన్నారు కలెక్టర్. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలను ఉద్దేశించి ఒకరు నో బాల్, మరొకరు వైట్ బాల్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలకు వెంటనే స్పందించిన రామసుబ్బారెడ్డి గూగ్లీ బాల్, సిక్సర్ల సంగతి పక్కన పెట్టి సూపర్ 6 పథకాల అమలు గురించి ఆలోచించాలని సూచించారు. వ్యంగ్యాలు మానుకోవాలని హితవు పలికారు. నెల్లూరు జిల్లాలో ఇసుక కొరతతో నిర్మాణ రంగం ఆగిపోతుందంటూ హెచ్ఎంటీవీలో వచ్చిన వరుస కథనాలతో జిల్లా కలెక్టర్ ఎస్పీ స్పందించారు. జిల్లాలో ఇసుకకు కొరత ఉండదంటూ వారు స్పష్టం చేశారు. జిల్లాలో ప్రజల అవసరాల కంటే రెట్టింపు ఇసుక నిల్వలు ఉన్నాయన్నారు. 1 టన్ను ఇసుకను 350 రూపాయలకి అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఏపీ శాండ్ పోర్టల్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవాలని, దళారులను ఆశ్రయించవద్దని కలెక్టర్ ఆనంద్ అన్నారు. నూతన మద్యం విధానంతో కోనసీమ జిల్లాకు 8 నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఆదాయం రావచ్చని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ వెల్లడించారు. ఇప్పటి వరకు జిల్లాలో 133 షాపులకు గాను 430 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. కోనసీమలో వ్యాపారస్తులు నూతన మద్యం విధానానికి ఆకర్షితులవుతున్నారని, మద్యం పాలసీ వల్ల మద్యం షాపుల కోసం అప్లికేషన్లు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కర్నూలు జిల్లా రైతుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ముందు నూతనపల్లి రైతులు ధర్నాకు దిగారు. వారి గ్రామం వద్ద అమరావతి జాతీయ రహదారిపై రోడ్డు దాటేందుకు వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారి అవతలి వైపు రైతులకు చెందిన 800 ఎకరాల భూమి ఉందని, పొలం పనులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రైతన్నలు. బెజవాడ దుర్గమ్మకు శ్రీకాళహస్తి నుంచి పట్టు వస్త్రాలు ఈవో చంద్రశేఖర్ ఆజాద్ సమర్పించారు. ఆలయ మర్యాదలతో దుర్గగుడి ఈవో కేఎస్ రామారావు స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి ఆలయ ఈవో బృందానికి
వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటాన్ని దుర్గగుడి ఈవో అందజేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం మూరారిపల్లిలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి అంటూ స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా కాలనీకి నీళ్లు రావడం లేదని జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో కాలనీవాసులు ధర్నాకు దిగారు. నీటి ట్యాంకర్లతో కాలనీలో నీళ్లు తోలడం లేదని కాలనీవాసులు ఆరోపించారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తి స్వామివారిని తెలుగు చలనచిత్ర నటుడు సప్తగిరి దర్శించుకున్నారు. ఆలయంలోని మృత్యుంజయ మండపం వద్ద నటుడు సప్తగిరికి వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో రాత్రి జరగనున్న గరుడ వాహన సేవకు అలంకరించేందుకు తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి అమ్మవారు పంపిన పూలమాలలు బొమ్మ చిలుకలు తిరుమలకు చేరుకున్నాయి. ఆకులతో చేసిన రామచిలుకలు వట్టివేరు యాలకులు పూలతో అల్లిన జడను పట్టు వస్త్రాలను గోదాదేవి ఆలయ అర్చకుడు తలపై పెట్టుకుని మాడవీధుల్లో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారి మూలమూర్తికి పూలమాలను వస్త్రాన్ని అలంకరించి అనంతరం రాత్రి గరుడ వాహన సేవపై ఊరేగే స్వామివారికి అలంకరిస్తారు. రామచిలుకలను జడను ఉదయం జరిగే మోహిని అవతారానికి అలంకరిస్తారు. టన్ను ఇసుకను 350 రూపాయలకి అందిస్తున్నామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఇసుక కొరత ఉందంటూ వారు స్పష్టం చేశారు. జిల్లాలో ప్రజల అవసరాల కంటే రెట్టింపు ఇసుక నిల్వలు ఉన్నాయన్నారు. ప్రజలు ఏపీ శాండ్ పోర్టల్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవాలని దళారులను ఆశ్రయించవద్దని కలెక్టర్ ఆనంద్ సూచించారు. అన్నమయ్య జిల్లా వీరవల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద గ్రామ వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున నినదించారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. విజయనగరం కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కలెక్టరేట్ వద్ద సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ వద్ద పోలీసులను భారీగా మోహరించారు. మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య వేధిస్తున్నారంటూ సచివాలయ సిబ్బంది కలెక్టరేట్కు వచ్చారు. సిబ్బందిని హిజ్రాలతో పోల్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టార్గెట్లు పూర్తి చేయకపోతే తీసేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 మంది సిబ్బందికి కమిషనర్ మెమోలు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానికి తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు బాబు. అనంతరం దాదాపు గంట పాటు ఇరువురి మధ్య సమావేశం కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇద్దరూ చర్చించారు. పోలవరం మొదటి విడత నిధులు, రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంక్ ద్వారా అందించే 15 కోట్లపైన నేతలు చర్చించినట్లుగా సమాచారం. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన అంశాలను ప్రధాని దృష్టికి బాబు తీసుకువెళ్లారు. ఈ రోజు ఉదయం 11:30 కేంద్ర మంత్రి గడ్కరీని కలవనున్నారు చంద్రబాబు. సాయంత్రం పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ కానున్నారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, రాత్రి 11:15 నిర్మలా సీతారామన్తో సీఎం భేటీ కానున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం సమీపంలో అదుపు తప్పి ఓ కారు ప్రమాదానికి గురైంది. హైవేపై కారు డ్రైవ్ చేస్తున్న మహిళ మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో అదుపు తప్పిన కారు బస్సును ఢీకొట్టింది. బస్సు కారును ఈడ్చుకుని వెళ్లగా వెనక ఉన్న వాహనాన్ని తగిలి కారు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు ఉండగా ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీ అస్తవ్యస్తంగా మారిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాజకీయ కోణంలో కాకుండా ప్రజల అవసరాల కోసం ఇసుక పాలసీ ఉండాలని సూచించారు. గతంలో లారీ ఇసుక 9,000 నుంచి 15,000కు సరఫరా అయ్యేదని, అదే లారీ ఇసుకను కూటమి సర్కార్ 18,000 చొప్పున విక్రయిస్తోందని తెలిపారు. ఈ పరిణామంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు బొత్స. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక పేరుతో ప్రత్యక్షంగానే దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం రేగింది. అమ్మవారి దర్శనానికి వెళ్లిన మేయర్ భాగ్యలక్ష్మి అధికారుల తీరుపై మండిపడ్డారు. దర్శనానికి వెళ్లే సమయంలో తనను అడుగడుగునా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ఓ నగర ప్రథమ పౌరురాలికి ఇచ్చే గౌరవమని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ప్రోటోకాల్ ఉన్నవారిని ఆపలేదని, కూటమి సర్కారులో ప్రోటోకాల్ ఉన్నా ఆపుతూనే ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు మేయర్. తాను మేయర్నని పదే పదే చెప్పాల్సిన అవసరం ఏంటని, ప్రోటోకాల్ పాటించడం ఆ మాత్రం తెలియదా అని ప్రశ్నించారు. దేశంలో మావోయిస్టు తీవ్రవాదం అంతం కోసం అన్ని రాష్ట్రాలు సహకరించాలని పిలుపునిచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు జరిగింది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై కేంద్రం దృష్టి సారించినట్లు అమిత్ షా తెలిపారు. 2024లో 202 మంది మావోయిస్టులు మృతి చెందగా 723 మంది లొంగిపోయినట్లు వెల్లడించారు. దేశంలో మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరిందని, భవిష్యత్తులోనూ అందరం ఒకే లక్ష్యంతో ముందుకెళ్లి మావోయిస్టు తీవ్రవాదాన్ని పూర్తిగా అంతం చేయాలని సూచించారు అమిత్ షా. ఇవి ఇప్పటి వరకు ఉన్న సూపర్ ఫాస్ట్ 50 అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.